హాయ్ అండి. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలాగా చేసుకొని బోర్ కొడుతుందా? అయితే ఇలా వెల్లుల్లి చికెన్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం వెల్లుల్లి నేరుగా తినలేం, కానీ ఇలా చికెన్తో వండుకొని తిన్నారంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 20 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. 10 పొట్టు తీసినవి, 10 పొట్టు తీయనివి. టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోండి. 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ కలపని చప్పటి కారాన్ని తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్న సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు సాల్ట్ కలిపిన కారం అయితే సాల్ట్ని తగ్గించి వేసుకోండి. ఇందులోనే 8 నుంచి 10 వరకు కొత్తిమీర కాడల్ని వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా కొత్తిమీర కాడల్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పట్టుకున్న దానికంటే ఇలా రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. వాటర్ని పోసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా అనుకోవాలి. ఒకవేళ మీరు దంచారంటే మొత్తం చిల్లుతుంది. ఇలా వాటర్ని పోసుకొని దంచుకోవడం వల్ల మనకు వెల్లుల్లి త్వరగా వేగుతుంది. ఇలా దంచుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 2 ఇలాచీలు, 1 స్టారు, 1 బిర్యానీ ఆకు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 8 లవంగాలు. ఇప్పుడు వీటిని వేపుకుందాం. వీటితో పాటు 2 టీ స్పూన్ల ధనియాలను కూడా వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి, అప్పుడే చక్కగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని చీలికల్లాగా చేసుకొని వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 3 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఉల్లిగడ్డ వేగి ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్స్ చేసుకొని టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ నేను అల్లం పేస్ట్ తక్కువగా వేసాను, ఎందుకనంటే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ తెలియాలి అంటే అల్లం పేస్ట్ను తగ్గించి వేసుకోండి. ఎక్కువగా వేసారంటే వెల్లుల్లి ఫ్లేవర్ మనకు అంతగా తెలియదు. అల్లం వేగిన తర్వాత మిక్స్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోండి. వెల్లుల్లి కారం పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదనే పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మిక్స్ చేసుకొని మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ ఇంకేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోండి. ఇలా చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఇంకిన తర్వాత మిక్స్ చేసుకొని 1 పెద్ద గ్లాస్ వరకు వాటర్ ని పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఈ టైంలోనే టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని వేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇంకా చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి చికెన్ రెడీ అయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.